జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏమైంది సకల? ఎందుకంత కోపంగా ఉన్నావు? కృత్తికా నక్షత్రం వాళ్ళు భర్తకి పాద పూజ చేయాలట, లేదంటే ప్రాణగండవని ఓంకారం గురుజీ చెప్పారట. ఆ నాది కృత్తికా నక్షత్రమే కదా, నన్ను పాద పూజ చెయ్యమని చెప్తుంది. బొమ్మలేసుకునేది. ఆ రాధిక నీతో ఆడుకోవడానికి ఇలాంటి జిమ్మిక్కులు ప్లాన్ చేసినట్టుంది. అయినా ఈ రోజుల్లో కూడా మొగుడి కాళ్ళు కడగపోతే కళ్ళు పోతాయి, మొగుడికి అన్నం పెట్టకపోతే చేతులు పడిపోతాయి అన్న మూఢనమ్మకాలు ఏమిటి సకల? అర్థం లేకుండా. నేను వెళ్ళొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. అయ్యో ఏమైంది? ఏమైందండి? ఉండండి, కంగారు పడకండి. అమ్మో, మీ మీద పగబట్టినట్టు మిమ్మల్ని చూస్తూ వస్తుంది. మీరుండండి, కంగారు పడకండి, అలాగే ఉండండి. వదిన గారు, అది దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. మీరేం భయపడకండి. నిజంగా? నిజంగా. కళ్ళు తెరవండి. థాంక్ గాడ్. మీద పడగానే చాలా భయం వేసింది. బాబోయ్, పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదం తప్పలేదు వదిన గారు, రాబోతుంది అని తేలు వార్నింగ్ ఇచ్చింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్రమాదం రాబోతుందని వార్నింగ్ ఇవ్వడం ఏంటి? అవునదినా, భర్తకి పాద పూజ చేయకపోతే మీకు ప్రాణగండం ఉందని ఓంకారం స్వామీజీ చెప్పారు. కానీ మీరేమో నేను గుండెలు తీసిన బంటుని నాకు గండం ఏంటని లైట్ తీసుకున్నారు. అందుకే యమధర్మరాజు మిమ్మల్ని హెచ్చరించటానికి ఈ తేలుని శాంపుల్ గా పంపించాడేమో. మీరు తెలుసుకుని జాగ్రత్త పడలేదనుకోండి, ఈసారి పాము రావచ్చు, లేదంటే కరెంట్ షాక్ తో పోవచ్చు, లేదంటే గుండెపోటుతో పోవచ్చు. మనకి బ్రతకడానికి దారుల కంటే చచ్చిపోవడానికి మార్గాలు ఎక్కువ కదా. జాగ్రత్త వదినా, పుట్టుకున పోతారేమో. జాగ్రత్త, జాగ్రత్త. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.